4వ అధ్యాయములో ప్రభా అయా వాక్యం ద్వారా నీ దాసుడు మాట్లాడుచుండగా నాయన అయా నీ కొందనంలో ఒక్కొక్క వాక్యమును వివరిస్తుండగా ప్రభా అయా దాన్ని మేము విని దాని ప్రకారము నడుచుకుంటకు నీ కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం. అయా రావలసిన బిడ్డలు కూడా నడిపించండి ప్రభా. అనేకులు వచ్చి పాల్గొని ప్రభా అయా నీ దీవెనలు పొందుకుంటకు యోగ్యత దయచేయమని అడుగుచున్నాం. అయా నీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నాయన మమ్మల్ని నడిపించినందుకు కొందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. నీ కృప నీ కనికరం మా పట్ల దయచేసినందుకు కొందనాలు స్తోత్రములు నాయన. అయా నీ కొందనములు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రభా. గొప్ప దేవుడవు నాయన, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి నాయన. నీ కొందనములు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం. అయా నీ ప్రజల పట్ల ప్రభా నువ్వు దేవుడవైనందుకు కొందనాలు, మీ ప్రజలుగా మేమున్నందుకు కొందనాలు స్తోత్రము చెల్లించుకున్నాం. అయా నీ కొందనములు వందనములు వందనములు. దయామయుడో కరుణామయుడో కనికరం గల దేవుడవు నాయన. నీ కృప నీ క్షేమం మాతో ఉంచి మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుమని మరొక్కసారి నీ ప్రభా నాయన సేవకులు ప్రభా అందిస్తున్న వాక్యమును మా హృదయాల్లో నీరు కట్టి ఫలించే భాగ్యం దయచేసి వాక్యానుసారమైన బ్రతుకు మేము బ్రతికి చివరి వరకు నమ్మకంగా మా విశ్వాసమును కాపాడుకుంటకు నీ కృపను మాకు దయచేసి మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుమని నజరేడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి యేసు నామమున కూడి ఉన్న వారికి అందరికీ శుభములు తెలియచేసుకుంటూ ఇది ನಮ್ಮ బైబిల్ స్టడీ క్రమంలో ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయాన్ని 25వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. 24వ అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి. 25వ అధ్యాయం కొద్దిగా పెద్దది, 38 అధ్యాయ వచనాలు చదువుకుందాం. 24వ అధ్యాయము. బబులోను రాజు అయిన నెబుకద్రెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనుకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపలు అంజూరపు పండ్లు నాకు కనపడెను. ఇక ఉదంతం ఎప్పుడు జరుగుతూ ఉన్నదంటే వారిని ప్రధానముగా 2 మార్లు చెరకు తీసుకుపోయినట్టుగా చూస్తాం. అంటే 2 విడతలుగా. మొట్టమొదటి విడత 597వ సంవత్సరము క్రీస్తు పూర్వము. రెండవ విడత 587వ సంవత్సరము. 597వ సంవత్సరములో వారిని చెరలోకి తీసుకువెళ్ళినప్పుడు వారి కుటుంబంలో నుంచి ఒక రాజుని నిలిపి కప్పము కట్టేటువంటి తన సామంత రాజుగా అనగా తన కింద ఉండేటువంటి ఊడిగము చేసుకునేటువంటి రాజుగా పెట్టి నెబుకద్నెజరు వెనక్కి వెళ్తాడు. ఆ రాజులు ఎవరైతే నెక్స్ట్ ఉన్నారో వారు తిరగబడిన తరువాత నెబుకద్నెజరు వారి మీద సంపూర్ణముగా దండెత్తి వారి యొక్క పట్టణాన్ని కూలగొట్టి 587 క్రీస్తు పూర్వము వారు ఏ ఆలయాన్ని బట్టి అయితే అతిశయిస్తూ ఉన్నారో ఆలయాన్ని అంతటిని కూల్చివేస్తాడు. కాబట్టి ఈ యొక్క ఉదంతం ఇప్పుడు చెప్పబడుతూ ఉన్నది. ఈ 597వ సంవత్సరంలో మొట్టమొదటి విడతలో ప్రజల్ని తీసుకువెళ్ళాడు. ఆ ప్రజల్లో గనక మనం గమనించినట్లయితే రాజు ఉన్నాడు, రాజమాత ఉన్నది. ఆ తరువాత మనకు తెలిసినట్లుగా యెహెజ్కేలు, దానియేలు, ఎందుకంటే ఉన్న క్రీమ్నంతా తీసుకువెళ్తాడు ఫస్ట్ చెరలో. కాబట్టి వాళ్ళని తీసుకువెళ్ళినప్పుడు ఈ మిగిలిన వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే వీరు కప్పము కడుతూ ఆయన కింద బానిసత్వంలో ఉంటున్న అక్కడున్న ప్రజల యొక్క ఆలోచన ఏంటి అంటే వెళ్ళిన వారు దురదృష్టవంతులు, వెళ్ళిన వారు చెరలోకి వెళ్ళిన వారు శాపగ్రస్తులు, ఎవరైతే వాగ్దాన దేశంలో నిలిచి ఉన్నామో వారు ఆశీర్వదింపబడిన వారు అని వారు అనుకుంటున్నారు. అనగా వారికి నెక్స్ట్ 10 ఏళ్లలో జరగబోతున్నది ఏంటో వాళ్ళకి తెలియదు. ఒకటి అనగా సంపూర్ణముగా వారిని చెరలోకి దాస్యంలోకి తీసుకువెళ్తాడన్నది తెలియదు. రెండవది వారికి ఇవ్వబడిన వాగ్దాన దేశంలో ఉండుట ఆశీర్వాదమని భావిస్తున్నారు గనక ఇక్కడ ఉన్నవారు ఆశీర్వదింపబడిన వారు, అక్కడికి తీసుకుపోబడిన వారు శాపగ్రస్తులు అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇర్మియా ద్వారా వాక్యం వస్తూ ఉన్నదంటే ఇర్మియా తన యొక్క బోధంతా కూలంకుషంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యూదా జనాంగానికి ఆయన చెప్తున్నది మీరు స్వతంత్రంగా ఉండే రోజులు అయిపోయినాయి, మీరు స్వతంత్రంగా ఉండేటువంటి రోజులు అయిపోయినాయి. మీరు ఒకనాటి దావీదును చూసి ఒకనాటి సొలొమోన్ను చూసి ఒక 400 ఏళ్ల క్రితము ఏ రాజ్యం అయితే ఉండిందో ఆ రాజ్యం ఇంకా కొనసాగుతుందని మీరు అనుకోకండి.
ఈ 400 ఏళ్లలో మీరు దారి తప్పిపోయిన రీతిని బట్టి దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి ముందు ఆయన మీ మీద చూపిన కృప చిన్నగా పల్చబడిపోయి ఇప్పుడు ఆఖరి స్థితిలో హ్యాంగింగ్ బై ద లాస్ట్ థ్రెడ్. కాబట్టి మీకు భవిష్యత్ ఏంటి అంటే మీరు బబులోను రాజు కింద, ఆ కాడి కింద ఉండడమే మీకు ఇవ్వబడిన లిమిటెడ్ స్వాతంత్రము. దాన్ని మీరు ఎంజాయ్ చేయండి, దాని యందు మీరు నా ఆలయంలో ఉండండి అని చెప్తున్నాడు. ఇర్మియా బోధంతా ఇదనమాట. అనగా 400 ఏళ్ల ముందర మీరు ఏదైతే ఒకనాటి గ్లోరీ, మహిమ ఉండిందో, ఘనత ఉండిందో అది కొనసాగుతుందని, వాగ్దాన దేశం మీకు దేవుడిచ్చాడు కనుక ఇక్కడనే ఉంచుతాడని, కానీ మీరు ఈ యొక్క అపోహలో ఉండడము సరికాదు. దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్న వాక్యము, ఆ కృపాకాలాన్ని మీరు కాలక్రమేణా వ్యర్థపరుచుకున్నారు కనుక ఆఖరి దశలో మీరున్నారు. ఈ దశలో బబులోను రాజు యొక్క రాజ్యము అప్లో ఉన్నది, అనగా ఆయన ఘనతలో ఉన్నాడు. ఈ సమయంలో మీరు అతనితో తిరగబడి మీరు వారికి ఎదురు నిలిచి స్వతంత్రంగా మీరు ఒకనాడు ఇచ్చిన వాగ్దానాలను పొందుకోవాలి అనుకుంటే అది మీ పాపము వలన మీరు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, గ్రేస్ పీరియడ్ అయిపోయినది అని చెప్తున్నాడు. చుట్టుపక్కల ప్రవక్తలు ఏమంటున్నారంటే నో, మనకు 400 ఏళ్ల క్రితం అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము, దావీదు కుమారుడిని ఎవరినో ఒకరిని సింహాసనం మీద పెడతాడు కనుక, కాబట్టి ఇక్కడ ఉండడం అనేది మనల్ని దేవుడు బయటికి పంపించడు, మనం ఇక్కడ ఉంటాము, కాబట్టి ఇది ఆశీర్వాదకరమైనది అని నమ్ముతున్నారన్నమాట. దీన్ని ఆలోచించి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అనబడే వాళ్ళు ఇలా చెప్తున్నారు, సమాధానం ఉంటుంది, వచ్చిన బబులోను రాజు రేపు వెళ్ళిపోతాడు, మనకు క్షేమం ఉంటుంది అని బోధిస్తూ ఉన్న సమయంలో ఇర్మియా పదే నొక్కివ కాణిస్తున్నాడు, ఆ సమయం అయిపోయింది అని. కాబట్టి ఇదే దృక్పథంలో ఈ యొక్క సమయంలో ఎవరైతే ఈ యొక్క 597వ సంవత్సరంలో మొదటి విడతలో తీసుకుని వెళ్ళిపోయాడో ఆ యొక్క క్రీమ్ని, ఎవరైతే ఆ యొక్క ఉన్నతంగా ఉన్న వారిని, యవనస్తులను, దానియేలు లాంటి వారిని, పూజ యాజకులైన ఎహెస్కేల్ లాంటి వారిని, వీరినందరినీ తీసుకుపోయినప్పుడు ఉన్నవారు ఏం ఆలోచిస్తున్నారంటే పోయిన వారు దురదృష్టవంతులు, ఉన్నవారము లోపల ఉన్నవారము మనము అదృష్టవంతులము, పోయిన వారు శాపగ్రస్తులు, లోపల ఉన్నవారు ఆశీర్వదింపబడిన జనాంగం. సో ఈ క్రమంలో దేవుడు ఇర్మియాకు ఒక 2 గంపలు చూపిస్తూ ఉన్నాడు ఆలయం ముందర. ఆ 2 గంపలలో అంటే బుట్టలు, ఆ బుట్టలలో ఒకదానిలో బాగా పరిపక్వం చెంది తినడానికి రుచిగల అంజూరపు పండ్లు ఒక దాంట్లో ఉన్నాయి, ఒక దాంట్లో కుళ్ళిపోయినవి, చెడిపోయినవి, తింటే కడుపు చెడిపోయేవి ఉన్నాయి. కాబట్టి ఇర్మియా అని అడుగుతున్నాడు, ఏం కనపడుతుందయ్యా నీకు అని అడుగుతున్నాడు. ఒకటేమో చాలా మంచివి, తినడానికి బాగుండేవి కనపడుతున్నాయి, ఇంకోటేమో తినరానివి కనపడుతున్నాయి అంటున్నాడు. దాని నుంచి యెహోవా దేవుడు ఇర్మియా ద్వారా దేశానికి సందేశము పంపిస్తున్నాడు. చూడండి 2వ వచనం, ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను, 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను, అవి తినసఖ్యము కానంత జబ్బువి. 24వ అధ్యాయము 2వ వచనములో ఉన్నాను. యెహోవా అంటున్నాడు, ఇర్మియా నీకేమి కనపడుచున్నదని నన్ను అడుగగా నేను అంజూరపు పండ్లు కనపడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువుగాను, తినసఖ్యము కానంత జబ్బువుగాను కనపడుచున్నవి అని అంటే తన కనపడిన దర్శనాన్ని వివరిస్తూ ఉన్నాడు. అంటే సరిగ్గా చూస్తున్నావా లేదా, సరిగ్గా అర్థం చేసుకుంటున్నావా లేదా అనడానికి అన్నమాట. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. 5వ వచనములు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నది ఏమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను, ఎవరినైతే చెరలోకి పంపిస్తున్నానో వారికి మంచి జరగాలి అని నేను కోరుకుంటున్నాను, యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టునట్లు లక్ష్య పెట్టుచున్నాను. నువ్వు ఎలాగైతే మానవ రీతిగా చూసినప్పుడు ఇది మంచి పండ్లు అన్నావు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, మిగిలిన మేము మంచి పళ్ళు అనుకుంటున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే అక్కడికి తీసుకువెళ్ళిపోబడిన వాళ్ళ మీద నా కనుదృష్టి కృపతోనున్నది, వాటిని నేను మంచి పళ్ళుగా అంటే ఇద్దరూ పాపులే, దేశమంతా పాపంలోనే ఉన్నది. కానీ దేవుడు తన యొక్క కృపను విస్తరించేటువంటి క్రమంలో, తన భవిష్యత్తును ముందరికి తీసుకుపోయే క్రమంలో యూదా జనాంగము లోపల ఉన్నవారు మంచివారు, మంచి పళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు అనుకుంటున్నారు. ఆయన ఏం చెప్తున్నట్టు లేదు, ఎవరినైతే తీసుకువెళ్ళానో వారి మీద నా కృపంచి వారిని మరలా కొన్ని రోజులైన తర్వాత వెనక్కి తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలైన తర్వాత వారి ద్వారా యూదా దేశాన్ని నేను పెంపొందింపజేస్తాను. వారికి 6వ వచనం,
వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు, అంటే దేవుని కృప, కనికరము, మేలు, ఆశీర్వాదము వెళ్ళిపోయిన వారి మీద, ఈ దేశమునకు వారిని మరలా తీసుకువచ్చి భవిష్యత్తులో వారిని, అంటే వారి బిడ్డల్ని, అంటే ఆ తరమును వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఎందుకని ఇర్మియాతో ముందరనే ఫస్ట్ అధ్యాయంలోనే చెప్పాడు, పెళ్ళగించుట, విరగ్గొట్టుట, కట్టుట అనేది తన పరిచర్యలో భాగము. వారు ఎలానండి, వారిని ఎలా దీవిస్తానంటున్నాడు? జస్ట్ వాళ్ళ మీద కృప చూపించడం మాత్రమే కాదు, మనం అర్థం చేసుకోవాల్సినది దేవుని కృపతో పాటి మానవుని యొక్క హృదయం స్పందన కూడా ఉంటుంది. అర్థమవుతుంది కదండి? ఆయన కృప చూపినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఉన్నట్టుగానే ఉండి ఆయన కృపను పొందలేం. ఆయన కృప చూపినప్పుడు మన మనసులు మారుతాయి, మన మనసును మార్చుకుంటాం. అర్థమవుతుంది కదండి? కాబట్టి ఆయన కృపా కనికరము ఫ్రీగా, ఎదుటివాడు సరిగ్గా లేకపోయినా, ఎదుటివాడు ఎలా ఉన్నా వాడి మీద ఇచ్చేదానిగా కనపడట్లా. ఆ కృప వాడి మీద చూపే సమయంలో మరి దేవుడు వాళ్ళ హృదయాల్ని తెరవడమో, మానవుడు తన హృదయాన్ని సరిచేసుకోవడమో చేసుకొని వారు దేవుని వైపుని తిరుగుతారు. కాబట్టి దేవుని యొక్క కృప, మానవుని యొక్క స్పందన రెండు కలిసినప్పుడే అది కొత్త మార్గము, కొత్త జీవితము ప్రారంభమవుతుంది. అంటే ఆయన ఉత్త కృపతో చేయాలి అనుకుంటే అందరినీ కళ్ళు మూపించేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆయన చూపచ్చు. కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపినప్పటికీ ఆ చూపిన వారు కూడా స్పందించినట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఒక నాణ్యమునకు బొమ్మ బరుసు ఉన్నట్టుగానే ఆయన సార్వభౌమత్వము, దానిలో నుంచి ఆయన ఎన్నుకొనుట, ఏర్పాటు, ఆయన ముందుగా నిర్ణయించుకునుట, ఆయన పిలుచుట, ఆయన కృప చూపుట, ఇవంతా ఒక భాగమైతే నాణ్యానికి ఇంకొక పక్కన ఏంటంటే వీరు పాజిటివ్గా స్పందించడం. అర్థమవుతుంది కదా? కాబట్టి ఏమంటున్నాడు చూడండి, వారు 7వ వచనం, ఏ విధముగా వారు మంచి పళ్ళు అంటున్నాడు? వారికి మంచి చేస్తానని చెప్తున్నాడు, వారి కుటుంబాలను వెనక్కి తెస్తానంటున్నాడు, కడతానంటున్నాడు. వారు ఏం చేస్తున్నారు? వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా. అర్థమవుతుందండి? వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడనగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికిచ్చేదను. కాబట్టి రెండిట్లో ఏం కనపడతా ఉన్నదండి? దేవుని హస్తం కనపడతా ఉంది, మానవుని స్పందన ఇది బిబ్లికల్ థియాలజీలో చాలా మెయిన్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. అనగా దేవుణ్ణి మనం అర్థం చేసుకునేటువంటి సమయంలో మనం మరబొమ్మలము కాదు, మనం కీలు బొమ్మలము కాదు. మనకంటూ ఒక స్వచ్ఛందమైన మనస్సుని ఇచ్చాడు, మన నిర్ణయాలు మనం తీసుకునేటువంటి స్వేచ్ఛను మనకిచ్చాడు, ఫ్రీ విల్ని ఇచ్చాడు. అట్ ద సేమ్ టైము ఆయన దేవుడు కనుక ఎవరినైనా కూడా ఏ విధంగా అయినా కానీ ఆశీర్వదించే క్రమంలో ఒకవైపున ఆయన సార్వభౌమత్వం అయితే నాణ్యానికి ఇంకొక వైపున మన స్పందన, ఆయన కృప మనము విశ్వాసము ద్వారా ప్రకటించడం. అదే కదా రక్షణ. ఆయన మన మీద కృప చూపుతాడు, ఇంతమంది ఉండగా మన మీద కృప చూపాడు. అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తున్నాము? మన హృదయాలు తెరిచి ఆయన వైపున తిరుగుతున్నాం. అలాగనే ఉంటూ ఆయన కృప చూపించి గొప్పగా వాడుకోవడం అనేది లేనే లేదు బైబిల్లో. ఆ సమయానికి ఆ మనిషిని తన అవసరం కొరకు వాడుకోవచ్చేమో కానీ ఆ మనిషి జీవితం ఆశీర్వదింపబడే రీతిగా జరగదు. అర్థమవుతుందండి? ఇప్పుడు నెబుకద్నెజర్ని వాడుకుంటాడు, నెబుకద్నెజర్ పైన ఆయన కృప చూపించాడు. అంత మాత్రం నెబుకద్నెజర్ ఆయన వైపున తిరగనవసరం లేదు, ఆయన నమ్మనవసరం లేదు. కానీ నేను దేవుడు ఎవరినైతే ఆశీర్వదించదలుచుకుంటున్నాడో వారు పాజిటివ్గా, మానవ రీతిగా వీరు వారి హృదయాల్ని స్పందించవలసి ఉన్నది. ఇది చాలా చాలా బిబ్లికల్ థియాలజీలో ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆయన ఏర్పాటు, ఆయన ఎలక్షన్ను అనగా ఆయన ఏర్పాటు, ఆయన ముందుగా నిర్ణయించుట, ముందుగా ఎరుగుట, ఇవన్నీ కూడా ఆయనలో భాగమైతే మనలోదేమంటున్నాడు? మనము దానికి ఒకానొక దినాన్ని తలోపుతాం, మన హృదయాలు మెత్తపడతాయి, హృదయ ద్వారాలు తెరుస్తాం, ఆయన లోపలికి ఆహ్వానిస్తాం. మరలా చదువుతాను 7వ వచనం, అండర్లైన్ చేసి పెట్టుకోండి. వారిని కడతానంటున్నాడు, వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు, వారిని వెనక్కి తీసుకొచ్చి వారి కుటుంబాలను దీవిస్తానంటున్నాడు. ఎప్పుడు? వారు పూర్ణ హృదయముతో, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ శరీరంతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో నీవు ప్రేమించవలెను. పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, రిపెంటెన్స్, తిరిగి రాగా, పశ్చాత్తాపము, మారు మనస్సు, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు అగుటను
అగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. అంటే ఆయన ఇవ్వనిదే మనం తిరగలేం. దీన్ని మనము ఎలా చెప్పినా ఒకవైపున మొగ్గాల్సి వస్తుంది. కాబట్టి మొగ్గకుండా మనం బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ రెండు మిళితమైనప్పుడే మన ఇది అని మనము గుర్తుపెట్టుకోవాలి కదా. 8వ వచనం 8 నుంచి 10 వరకు ఏం చెప్తున్నా అంటే, ఎవరినైతే ఇక్కడ వదులుతున్నానో వాళ్ళ విషయం. అంటే 597 నుంచి 587 వరకు ఎవరైతే ఉన్నారో, 587లో వచ్చి ఎప్పుడైతే వీళ్ళని ధ్వంసం చేసి చాలామందిని చంపేస్తాడో, ఆ క్రమంలో కొంతమంది ఐగుప్తుకు పారిపోతారో వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనం. మరియు యూదా రాజైన సిద్కియాను, అంటే సిద్కియా సమయంలో ఇదంతా జరగబోతూ ఉన్నది. మరియు యూదా రాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని, ఐగుప్తు దేశమున నివసించు వారిని, అంటే కొందరు పారిపోయి తలవగ్గక అటు చెరలోకి వెళ్ళక ఇక్కడుండి తిరుగుబాటు చేస్తూ పారిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశమున నివసించు వారిని ఈక్వల్ టు మిక్కిలి జబ్బు అయినందున తినసక్యము గాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చుచు అన్నాడు. సో వారు ఏదైతే ఆశీర్వాదం ఏది శాపం ఏదని ఆలోచిస్తున్నారో, వారి 400 ఏళ్ల జీవన క్రమంలో అన్ని టాప్సీ టర్వీ అయిపోయినాయి, తిరగబడిపోయాయి. ఎందుకని? వీరు దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత దేవుడు కూడా సెట్ ఆఫ్ రూల్స్ మారుస్తుంది. ఎందుకని? మీరు నన్ను సేవిస్తే నేను మిమ్మల్ని దీవిస్తా అన్నాడు. వీరు సేవించడం మానేసి దీవెనను మాత్రం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆలయం మన దగ్గర ఉంది కదా అని వీరు ఆశీర్వదింపబడ్డామనుకుంటున్నారు. అదంతా కుదరదు అంటున్నాడు. 9వ వచనం. మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను ఏమేం చేస్తున్నా అండి? చెదరగొట్టి నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను, 587లో ఎవరైతే వెళ్ళారో వారిని భీతికరముగాను, నిందాస్పదముగాను, సామెతగాను, అపహాస్యముగాను, శాపాస్పదముగాను ఉండజేసేదను. నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండా వారు పాడైపోవు వరకు నేను ఖడ్గమును, క్షామమును, తెగులును వారిలోకి పంపేదను. అంటే సంపూర్ణంగా ఎక్కడెక్కడున్నా కూడా వెలికి తీసి ఆ కుటుంబాలు ఆశీర్వదింపబడకుండా, ఆ కుటుంబాలు తిరిగి వాగ్దాన దేశంలో వచ్చి స్థిరపడి ఆశీర్వదింపబడకుండా వారిని నేను అలా చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఇది వారికి ఆనాడు ఏమంటారు, ఇంపైన మాటలు కావు అంటుంటాం కదా. మనం కూడా స్క్రాప్ అంతా పోయిందండి, మంచోళ్ళు మిగిలారంటాం. ఆలోచించుకోవాల్సింది, స్క్రాప్ అంతా పోయిందా, మనమే స్క్రాప్ అయ్యామా కదా. ఇది ఫేవరెట్ డైలాగ్స్ చాలాసార్లు. స్క్రాప్ అంతా పోయిందండి, మంచోళ్ళు మిగిలారు. ఏం మంచోళ్ళు, ఎవరు స్క్రాప్, ఎవరిదని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు అర్థం చేసుకొని జాగ్రత్త పడి దేవుని యొక్క సంకల్పం ఏంటి, దేవుడు మారుతున్న ప్రణాళికలు ఏంటని అర్థం చేసుకొని నీవు దేవునికి తలయొగ్గి ఉన్నప్పుడు నువ్వు స్క్రాప్ కాకుండా ఉంటావు. సో ఇలాగను మనం అర్థం చేసుకుందాం. 25వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. ఎందుకంటే 24లో 10 వచనాలే ఉన్నాయి. 25వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. 25వ అధ్యాయంలో ఈ మాటను మాట్లాడింది మొట్టమొదటి చెర అయిన తరువాత 597లో. ఈ మాటలు ఇంకా ముందరవి, అంటే క్రానలాజికల్గా ఉండదు. ఇర్మియా గ్రంథం అంటే ఒకదాని తర్వాత ఒకటి ఉండదు. ఓకే, ఇది ఎప్పుడుదంటే యోషియా కుమారుడును యూదా రాజైన యెహోయాకీము 4వ సంవత్సరమున. ముందరిది కనుక చూస్తే యెహోయాకీము కుమారుడు జీవిస్తున్నప్పుడు వచ్చిన ప్రవచనం. ఇది యెహోయాకీము యొక్క 4వ సంవత్సరము. అదే సంవత్సరం అంట, అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమును. ఈ ప్రవచనము అంటే బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చాడు 605వ సంవత్సరంలో. 605 క్రీస్తు పూర్వం గురించి మాట్లాడుతున్నాను. ఈ 605వ సంవత్సరంలో జరుగుతున్న ఉదంతాల్ని రాస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో
605లో ఏం జరుగుతుందంటే, నెబుకద్నెజర్ చక్రవర్తిగా వచ్చినప్పుడు ఆనాటి సూపర్ పవర్ అయిన ఈజిప్టును ఓడగొడతాడు. అలా చిన్నగా ఒకరినొకరిని ఓడగొట్టాడు. సూపర్ పవర్ ఈజిప్టును ఓడగొడతాడు. అంతకుముందరే అష్షూరును ఓడగొడతాడు. ఎందుకని మనం 722 చెర కనుక చూస్తే అష్షూరు సూపర్ పవర్, బబులోను అప్పుడు తక్కువలో ఉంటుంది. హిజ్కియా సమయంలో మనం చూస్తాం కదా, బబులోను రాజు వచ్చి చూసిపోయినట్టుగా అతను ఒక చిన్న రాజుగా గమనిస్తాం మనం యెషయా గ్రంథం 38, 39 అధ్యాయాల్లో. కాబట్టి ఫస్ట్ అష్షూరు రాజ్యము సూపర్ పవరు, బబులోను రాజ్యం చాలా రోజులుగా రావాలని ప్రయత్నిస్తూ ఉంది. ఐగుప్తు వీరందరికన్నా ముందర సూపర్ పవరు, కానీ చాలా రోజుల నుంచి ఉన్నది కనుక అది ఆ పక్కన ఉంటుంది, వేరే కాంటినెంట్ లాగా. కాబట్టి ఈ యొక్క బబులోను రాజు పైకి వచ్చి, బబులోన్ అంటే ఎక్కడిదండి? ఇరాకు. అర్థమవుతుందా? బబులోన్ అంటే ఇరాకు. మీదియా, పర్షియా ఏదంటామో అది ఇరాను, అది ఇరాన్. ఇట్లా ఆలోచించండి మీరు ఈరోజు మ్యాప్. సో ఇక్కడ ఐగుప్తు ఉన్నది, వీటి మధ్యన వీళ్ళు ఇరుక్కో ఉన్నారు. ఎవరు? ఇజ్రాయేలీ జనాంగం. ఈ పక్కన ఐగుప్తు ఉన్నది, ఈ పక్కన ఒకనాటి అష్షూరు రాజ్యము, మీదియా, పర్షియలు, అవంతా అనమాట ఇరాన్, ఇరాక్ బెల్ట్. బబులోన్ వచ్చి ఇరాక్. ఓకే. సో బబులోను రాజు 605లో సూపర్ పవర్ అయ్యాడు. ఎలా సూపర్ పవర్ అయ్యాడు? అప్పుడున్న ఐగుప్తును ఓడగొట్టాడు. వీళ్ళు ఎంతసేపటికి ఐగుప్తుతో పొత్తు పెట్టుకునే వాళ్ళు, ఇటు దీంతో పొత్తు పెట్టుకునే పాలిటిక్స్ నడుస్తూ ఉన్నదనమాట. ఆనాడు యెషయా కానీ ఇర్మియా కానీ చెప్పేది ఏంటంటే, మీరు ఎవరితో పొత్తులు పెట్టుకోకండి, దేవునితో మాత్రమే పొత్తు పెట్టుకోనండి అని చెప్తుంటాడు. కానీ ఆ రోజు ఆహాజు మహారాజు కనుక యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం వాటిలో చూస్తే ఏం చూస్తాము, అటు ఇజ్రాయేలు జనాంగం అంటే వీళ్ళు యూదా, ఆహాజు యూదా, 10 తెగల ఇజ్రాయేలీ జనాంగము, సిరియా రాజ్యం అతని మీదకి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు? అష్షూరు రాజును ఆశ్రయిస్తాడు, ఆనాటి సూపర్ పవర్. అప్పుడు దేవుడు యెషయా ద్వారా ఏం చెప్తాడు? నువ్వు అష్షూరుని పిలుస్తున్నావు, వాడు ఇజ్రాయేల్ని ఓడగొడతాడు, నిన్ను కూడా నీకు శాంతి లేకుండా చేస్తాడు, నీకు సమాధానం లేకుండా నీకు క్షవరం చేస్తాడని చెప్తాడు కదా. అప్పుడు అస్సిరియా ఇస్ ద సూపర్ పవర్. తర్వాత ఇప్పుడు బబులోను రాజ్యం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇజ్రాయేలీ జనాంగం ఎక్కడున్నట్టు కానీ దాని ఫారిన్ డిప్లొమసీ అనండి, పాలిటిక్స్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వారు సర్వైవ్ కావడానికి అటు ఐగుప్తుతో పెట్టుకునేవాళ్ళు, లేకపోతే ఇటు బబులోను. దేవుడు ఏమంటున్నాడు? ఎవరితో పెట్టుకోవద్దు. యెషయా గ్రంథంలో చెప్పేది ఏంటంటే, నువ్వు ఎవరితో పెట్టుకోవద్దు, నువ్వు దేవుని మీద ఆధారపడవు. అందుకని 8వ అధ్యాయంలో యెషయాతో ఏమంటాడు? నీవు నీ కుమారులు వాక్యాన్ని చేతబట్టుకొని నువ్వు సపరేట్ అయిపో, నువ్వు కాన్సక్రేట్ అయిపో. గూడు పుటాణి అంటున్న ప్రతిదాన్ని కూడా నువ్వు గూడు పుటాణి అనవద్దు. అందుకని ఆయన ఏమంటాడు? నేను, నా శిష్యులు, నా యొక్క పిల్లలు మేము పక్కకు వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తామంటాడు. సో అలా కొంతకాలం అయిన తర్వాత ఇజ్రాయేలు అనగా 10 గోత్రాలు చెరలోకి వెళ్ళిపోయినాయి. ఈ 2 గోత్రాల వాళ్ళు సర్వైవ్ కావడానికి చిన్న దేశం కాబట్టి ఎప్పటికప్పుడు ఈ పొత్తులు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. దేవుడు ఏమంటున్నా అంటే, ఈ పొత్తుల వలన మీకు ఏ ప్రయోజనము లేదు, నా యందు మీరు ఉండండి, మీకు ఎవరు మిమ్మల్ని తాకకుండా చేస్తాను. కానీ అది వినడానికి బాగుంటుంది, కానీ లోకల్గా జరుగుతున్న దాన్ని బట్టి ఒకరు సపోర్ట్ తీసుకుంటూ ఉంటాం మనం. కానీ దేవుడు ముందరి నుంచి చెప్తున్నది ఏంటంటే, నా మీద ఆధారపడండి, నేను లేని వారితో మీరు ఆధారపడి ఏ ప్రయోజనమో లేదు అని మొదటి నుంచి చెప్తా ఉంటాడు. సో ఈ సమయంలో బబులోను సమయానికి వచ్చేటప్పటికి ఇర్మియా ద్వారా ఏం మాట్లాడుతున్నా అంటే, ఇంకన్నీ అయిపోయినాయి, మీరు ఇప్పుడు బబులోనుతో పొత్తు పెట్టుకోవడమా కాదు, మీరు తొత్తులుగా ఉండవలసిన వారే. ఇంకా పొత్తుల సమయం అయిపోయింది. మీరు బబులోను తొత్తుగా ఉంటే కనీసం సమాధానంతో 3 పూట్ల భోజనం చేస్తారు, లేకపోతే అది కూడా మీకు లేదు. వాడు చెరలోకి అర్థమవుతుంది కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇర్మియా ప్రవక్తను అర్థం చేసుకోవాలంటే, ఇర్మియా సమయానికి వచ్చేటప్పటికి బయట జియో పాలిటిక్స్ మారిపోయింది. బబులోను రాజు అప్లోకి వచ్చాడు. వీరి స్పిరిచువల్ అఫైర్స్ ద్వారా పాపంలో ఇరుక్కుపోయి దిగజారిపోయి దేవుని కృపకు దూరం అయిపోయారు. చిన్న రాజ్యం అయిపోయారు. ఒక పక్కన వీళ్ళకి దాన్ని ఏమంటారు, పోరాడేటువంటి సైన్యము లేదు, దేవుని మీద ఆధారపడేదానికి దేవునికి దూరమైన ప్రజానికంగా దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీకు బెస్ట్ ఏంటి అంటే, మీరు బబులోను రాజుకు తొత్తుగా ఉంటే మీరు సమాధానంగా ఆయన ఉండిస్తాడు, ఆ తర్వాత చూద్దామని చెప్తుంటాడు. కాబట్టి ఇర్మియా చెప్పే మాట మాత్రం వాళ్ళు వినరు. వాళ్ళు ఎంతసేపటికి 400 ఏళ్ల క్రితము అంటారు కదా, మా తాత ఎవరో తెలుసు కదా, జమీందారు మా తాత అంటుంటారు. ఆయన అన్నాడు, అయ్యా నీ తాత పని అయిపోయిందయ్యా, నీ తాత నుంచి మీ నాన్న నుంచి మనవడు నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు చేసిన పాపాలంతా ఆస్తులు పోయినాయి, ఇచ్చిన వాగ్దానాలు తగ్గిపోయినాయి, అంటే బలహీనపడిపోతున్నాయి మీ పాపం వలన అని నేర్పిస్తున్నాడు. ఇది కంటకముగా ఉన్నది, వాళ్ళకి ఎవరు వినలేకపోతున్నారు కదా.
మన పాత అది దాన్ని వదులుకోలేం కదా. మన ఇంటి పేరు, మన పాత ఆస్తులు, మన ఊరిలో మనకున్న గౌరవము, ఇవన్నీ వదులుకోలేము. కానీ ఏదో ఒక స్థితిలో ఏం జరగాల? ఒప్పుకోవాలా. ఇవంతా ఎందుకు సంభవించింది? దేవునికి దూరమైనందువల్ల. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు దీనికి వీళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధ ప్రవక్తలు ప్లాస్టర్లు వేస్తున్నారు పైన. లోపల క్యాన్సర్ ఉంటే పైన ఫస్ట్ ఎయిడ్ ప్లాస్టర్లు వేస్తున్నారు, బ్యాండేడ్లు వేస్తున్నారు. ఏసి క్షేమం అంతా బాగుంది, ఏం కనపడట్లేదు కదా, రక్తం కనపడట్లేదు కదా, ఘాట్లు కనపడట్లేదు, చాలా బాగున్నారు మీరు అంటాడు. ఈయనేమంటున్నా రే నాయన, లోపల క్యాన్సర్ ప్రబలిపోయింది, లోపలంతా పాకిపోయింది, దీనికి మందు ఫస్ట్ ఎయిడ్ కాదు, దీనికి బ్యాండేడ్లు కాదు, దీనికి పట్టీలు కాదు అని ఏం చెప్తున్నాడు. ఆ థియాలజీ వీరికి అర్థం కావట్లే. ఓకే, అదేదో అంటారు కదా, తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగం ఏదో అంటారు. ఆ టైప్లో ఉన్నారన్నమాట వీళ్ళు. సో ఈ పాఠము నేర్పిస్తున్నాడు. ఈ పాఠము నేర్పించినప్పుడు ఇర్మియాను వాళ్ళు స్వీకరించట్లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు 1 నుంచి 11 అధ్యాయాల్లో 11వ వచనంలో 25వ అధ్యాయంలో బబులోను రాజ్యం అప్లోకి వచ్చింది. అప్లోకి రాగానే, సూపర్ పవర్ కాగానే ఆయన ఏం చెప్తున్నా అంటే 1 నుంచి 11లో యూదా రాజ్యమా నీకు జరగబోయేటువంటి విషయాలు ఏంటో చూడండి. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున, అనగా బబులోను రాజు అయిన నెబుకద్రెజరు 1వ సంవత్సరమున యూదా ప్రజలందరినీ గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అందరికీ. ఇంకా వీళ్ళు మొదటి చెర కూడా వెళ్ళలేదు. అర్థమవుతుంది కదా, ఈ యొక్క ప్రవచనం చదివేటప్పుడు మొదటి చెర కూడా 593 కూడా 97 కూడా యెహోయాకీము మీద అయిపోయిన తర్వాత చెర జరిగింది. ఓకే, ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు 23 ఇయర్స్గా నేను మాట్లాడుతున్నాను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను ఏం చేశాను? 23 ఏళ్ల నుంచి పొద్దున్నే లేచి ఆకాశవాణి టైప్లో ఒకనాడు పొద్దున 6 గంటలకి ఆర్ఆర్కే మూర్తి గారిది వచ్చేది. అంటే పొద్దున లేయంగానే నీకు డైలీ మెసేజ్ ఇస్తూ ఉన్నాను నేను. ఏమని? నేను పెందల కడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినక పోతిరి. 23 ఏళ్ల నుంచి పాడిన పాటే పాచబళ్ళ దాసరిలాగా పాడుతూనే ఉన్నాను. ఒకటే ఏంటి? మీరు దేవునికి దూరం అయిపోయారు, మీరు తిరగాల వెనక్కి. మీ చేతి పనుల వలన, దేవుడు మాట్లాడుతున్నాడు, మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండానట్లును, అన్య దేవతలను అనుసరించుటయు, అంటే నాకు కోపం తెప్పించకండి, నాకు బాధ కలిగేవి మీరు, నా కోపం వచ్చి మీకు బాధ కలిగేవి కానీ చేయకండి. అన్య దేవతలను అనుసరించుటయు, 3వది వాటిని పూజించుటయు, వాటికి నమస్కారము చేయుటయు మాని. 23 ఏళ్ళ నుంచి నేను మాట్లాడుతున్న మాట ఇదే. నా పరిచర్య అంతా మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడలా, మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడలా. మన జీవితాలు బాగుపడేది పాత జీవితం మనల్ని ఈ స్థితికి ఏదైతే తెచ్చిందో దానికి మనము వీపు చూపి దేవుని వైపు తిరగాల. తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురు అని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి 23 ఏళ్ళు నా ద్వారా మాత్రమే కాదు, ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను. నేను 23 ఏళ్ళ నుంచి ఈ మాట మాట్లాడుతున్నాను. నా ముందరున్న ప్రవక్తలు, ముందు వచ్చిన వాళ్ళంతా ఇదే మాటే చెప్తా ఉన్నారు. పంపుచూ వచ్చినను మీరు వినక పోతిరి. ఒక మాట చెప్తా ఉన్నామండి. ఆ మాటను రిపీట్గా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు? ఎందుకు ఎన్నిసార్లు ఇదే మాట్లాడుతున్నా అంటాం. ఎందుకు ప్రవక్త కానీ ఒక సేవకుడు కానీ అదే మాటను రిపీట్ చేస్తాడు? వాళ్ళలో మార్పు వచ్చేంత వరకు ఆ మాట చెప్పవలసి ఉంటుంది. వాళ్ళనేది ఏంటి? ఎన్నిసార్లు చెప్తే ఏం ప్రయోజనం, చెప్పడం ఆపేయచ్చు కదా అతను అంటారు. చెప్పడం ఆపేయడానికి, అది చేస్తే కానీ నీ జీవితం బాగుపడదు కనుక అది చెప్తూనే ఉండవలసి వస్తుంది. ఇది ప్రవక్తకు కానీ సేవకునికి కానీ ఉండేటువంటి బాధ్యత, భారము
బరువు కూడా అది, అంటే అతనికి అది బదనాయం కూడా అవుతుంది, తప్పదు అది. మీరు వినకపోతిరి, మీ వినుటకు మీరు చెవి యొగ్గక ఉంటిరి. మీరు వినకపోతిరి, వినుటకు చెవి యొగ్గక ఉంటిరి. అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్టేట్మెంట్. మీరు నా కోపం పుట్టించారు, నేను మీకు బాధ కలిగేలా చేయవలసిన పరిస్థితికి నన్ను తెచ్చారు. 8-9 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి గనుక, వినలేదు గనక ఇది నేను చేయాల్సి వస్తుంది. నేను ఉత్తర దేశములోనున్న సర్వజనములను, ఉత్తర దేశం అంటే బబులోను వైపు నుంచి ఏవే దేశం, సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఏమనాలా? మీరు నా సేవకులయ్యా, మీరు నా మాట వినండి అంటున్నాడు. వీళ్ళు విననప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు నా మాట వినట్లేదు కదా, ఇప్పుడు మిమ్మల్ని నా సేవకులు అని మిమ్మల్ని నన్ను, మీ మీద ఎవడైతే తీర్పు తీరుస్తాడో వాడిని నా సేవకుడు అంటాను. మీరు నా మాట వినలేదు కదా, అతన్ని పిలువనంపిస్తాను, అతను నా మాట విని వస్తాడు. అతను నా మాట విని నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనములందరి మీదికిని వారిని రప్పించుచున్నాను, బబులోను రాజును రాజ్యమును. ఈ జనులను ఆయన ఏం చేస్తాడు? ఈ జనులను శాపగ్రస్తులుగాను, వీళ్ళెవరో ఆశీర్వదింపబడిన జనాంగముగా పేరు తెచ్చుకోవాల్సిన వాళ్ళు, శాపగ్రస్తులుగాను, విస్మయాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, అంటే శాపాన్ని పొందుకున్నవారుగా, విస్మయాస్పదం అంటే చూస్తూ దారిలో పోతున్న వాళ్ళు అంటే ఏంటి వీళ్ళు ఇలా అయిపోయారు అనుకోవడము, హాస్యాస్పదముగాను ఎగతాళి చేయడం, వీళ్ళ చూడే స్థితికి వచ్చారు అనడం, హాస్యాస్పదముగాను, ఎప్పటికీ పాడుగాను, పాడుబడిపోయిన భవనం అంటాం. మన మెయిన్ సిటీలో కనుక వెళ్ళామనుకోండి, బోల్డ్ అని ఆస్తులు మీరు గమనించారో లేదో కోర్టు కేసుల్లో ఉంటాయి, సెంటర్లో ఉంటాయి, కానీ దాన్ని ఎవ్వరు వాడుకోకుండా ఇక్కడ పడి ఉంటాయి. చూసారా? ఎన్నో మీరు మెయిన్ రోడ్లో పోతా పక్కన చూస్తూ ఉండండి, మెయిన్ సిటీలో ఏమైపోయినాయి ఆ స్థలము యాక్చువల్లీ అక్కడ ఉన్నందువలన ప్రైమ్ ఏరియాలో దాని కోట్ల ఆస్తి అంత ఉపయోగపడవలసినది ఏమైందంటే ఈరోజు బూత్ బంగళాలు అయిపోయినాయి. లోపల చెడ్డ అలవాట్లు, రాత్రి వచ్చి జోదుమాడేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, రకరకాల చెడ్డ పనులు జరిగేదిగా అయిపోతుంది. ఎప్పటికీ పాడుగాను ఉండజేసేదను. ఏమేమి ఉండవంటున్నాడు? అలా చేస్తాను. ఏవేవి తీసేస్తానంటే 10వ వచనం, సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, అంటే ఇంట్లో పండగ పబ్బము ఉండదు, పెళ్ళి పెటాకులు ఉండవు. ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరుగురాటి ధ్వనిని, పిండి వంటలు చేయడానికి ఏదైతే పండగ జరుగుతున్నప్పుడు, ఇంట్లో పెళ్లి జరుగుతున్నప్పుడు తిరుగురాటి ధ్వనిని, దీపకాంతిని, లైట్ లేని ఇల్లు ఎట్లుంటుంది, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. వారి జీవితాలు పాడుపడిపోయినవిగా, వారి ఇళ్ళు పాడుపడిపోయినవిగా, వాళ్ళ దేశము పాడుపడిపోయినదిగా, దీపము లేని దానిగా చేసేస్తాను. ఎందుకని ఇదంతా జరిగింది? నేను పెందలకడ లేచి చెప్పిన మాటలు మీరు వినట్లేదు గనక, నేను మీరు ఎవరికైతే ఇంతవరకు మంచిగా వాక్యము ద్వారా మాట్లాడమని చెప్తున్నాను కనుక, ఇప్పుడు మిమ్మల్ని తప్పని పరిస్థితుల్లో మీరు ఎదుటివాడి కర్రతో కట్టెతో వినేటువంటి వాడిని నేను మీ మీదకి పంపిస్తాను. ఈ దేశమంతయు 11వ వచనం, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. 40 అన్నప్పుడు 70 అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి చెప్పండి? ఒక్కొక్కసారి లిటరల్గా 40 ఏళ్ళు ఉంటాయి, కానీ ఏంటంటే ఒక తరము, 40 ఏళ్ళు అంటే ఒక తరము అంటున్నాడు అనమాట బైబిల్లో. 70 ఏళ్ళు అంటే ఏంటి? ఒకరి జీవిత కాలము. సామెతల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం, ఆయుష్ నాకు ఇచ్చిన ఆయుష్ దేవుని కృపను బట్టి ఎంత ఉందని అంటున్నాడు? ఒక మనిషి ఆయుష్ 70. కాబట్టి 70 ఏళ్ళు మిమ్మల్ని చెరలో ఉంచుతాను అంటే
ఏ లెక్కన తీసుకున్నా మీరు 597 నుంచి తీసుకున్న, 587 తీసుకున్నా 538 వచ్చేటప్పటికి వీళ్ళు విడుదల పొందారు. కాబట్టి ఏ విధంగా చూసినా 60 ఏళ్లే వస్తాయి, 55-60 ఏళ్లే. అంటే మొట్టమొదటి చెర మీరు 597 లెక్కన వేసుకున్నా 538 సమయానికి వచ్చేటప్పటికి మీదియా పర్షియాల రాజు అయిన కొరేష్ వచ్చేస్తాడు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా 60 ఏళ్ళ సుమారు వస్తుంది. కాబట్టి మనం దాన్ని లిటరల్గా తీసుకుంటే మనము కృత్రిమంగా డేట్స్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే, ఒక మనిషి జీవిత కాలము దీని మీద నేను తీర్పును ప్రకటిస్తున్నాను. ఇలా అర్థం చేసుకున్నప్పుడు మనకి డేట్లు మ్యాచ్ కాకపోయినా మనం వరిగాం, లేకపోతే కృత్రిమంగా డేట్లు మ్యాచ్ చేయాలని చూస్తాం. హిస్టరీ డజంట్ అగ్రీ. హిస్టారికల్గా కొన్ని డేట్స్ ఫిక్స్డ్. ఎందుకని ఇది 587 జరిగిందని అటు బైబిల్లో రాయబడ్డమే కాకుండా వాళ్ళ చరిత్రలో, వాళ్ళ నబుకద్నెజర్ వాళ్ళ క్రానికల్స్లో కూడా రాయబడింది ఆ ఇయర్స్. అర్థమైంది కదా, క్యాలెండరు. అట్లా ఎప్పుడు పెర్షియా రాజు, మీదియా పర్షియా రాజు వచ్చాడు ఫిక్స్ అయిపోయింది 538 అట్లా. సో నువ్వు కృత్రిమంగా చేయాల్సి ఉంటుంది 70 ఏళ్ళు అన్నప్పుడు. అక్కడ ఏం మాట్లాడుతున్నట్టు, ఒక మనిషి ఆయుష్ కాలము అంత సమయము మీరు తీర్పుకు గురవుతారు. నేను చెప్పేవి ఈరోజు మీకు కొత్తగా అనిపించవచ్చు, అంగీకారయుతంగా అనిపించకపోవచ్చు, కానీ ఇలాగని అర్థం చేసుకున్నప్పుడు మీకు బైబిల్లో ఈ డేట్లని కృత్రిమంగా అడ్జస్ట్ చేసి బైబిల్ టెక్స్ట్కి ఫెయిత్ఫుల్గా ఉన్నాను అని చెప్పి ఈ డేట్లని అర్థం చేసుకోవాల్సిన రీతి ఒకటి ఉన్నది. అర్థమవుతుంది కదా. 3 నాళ్ళ ముచ్చట అంటాం అంటే ఏంటి, 3 నాళ్ళ 3 నాళ్ళ ముచ్చటాయా అంటాం. 3 నాళ్ళ కాదు, ఇడియం అది. అర్థమవుతుంది కదా. ఇడియం అంటే ఒక పదము వెనక ఉండేటువంటి అర్థం వచ్చేటువంటి పదాన్ని వాడగానే టక్కని అర్థం క్లిక్ అవుతుంది. సో ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. అనగా ఈ 70 ఏళ్ల సమయానికి బబులోనును యూదా జనాంగం మీద వాడుకుంటున్నాను. ఆ తర్వాత బబులోను ఏం చేస్తాను, దాన్ని శిక్షిస్తాను. హబక్కూకు అడిగే ప్రశ్న ఇదే కదా, అయ్యా నా దేశము దేవుని యొక్క ధర్మశాస్త్రం కలిగిన దేశము, ఎందుకు నా దేశం ఇంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నది, ఇది చూసి నా హృదయం తల్లడిల్లుతూ ఉంది అంటే దేవుడు ఏమంటున్నాడు, నేను బబులోన్ని వీరి మీద పంపిస్తాను అంటున్నాడు. బబులోన్ను, అష్షూర్ను బబులోను, హబక్కూకులం బబులోన్ని పంపిస్తానంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు హబక్కూకు, ఏమంటున్నాడు, అయ్యా అంత చెడ్డవారిని ఇంతో కొంత మంచివాళ్ళం కదా మేము, నీ వాళ్ళు మా అంత వాళ్ళని పంపిస్తున్నావే అంటే ఏమంటాడు, దీనికి ఇదే విరుగుడు, ఆ తర్వాత బబులోన్ను నేను వదలను అంటాడు. కాబట్టి ఆయన నీవు దేవుని బిడ్డలుగా దేవుని మాట విననప్పుడు నువ్వు ఎవరైతే దేవుడు లేనివాడు అనుకుంటున్నావో వాడిని సైతం ఉపయోగించుకొని నిన్ను దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత వాడేమో ఆశీర్వదింపబడతాడని కాదు, నీ మీదకి ఎవరినైతే పంపించాడో వాడిని దేవుడు తన ఆయుధముగా వాడుకుంటాడు. ఆ తర్వాత వాడిని ఎలా శిక్షించాలనో ఎప్పుడు శిక్షించాలనో శిక్షిస్తాడు. కాబట్టి దీంట్లో పాఠం ఏంటి, మనం సరిపోవాలా. అరే వాడిని పంపించావే వీడిని పంపించావే అంటే నువ్వు సరిగ్గా ఉంటే ఎవడు నీ మీదకి రానివన్నా నాయన అంటున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశము ఎప్పుడూ పాడుగా నుండునట్లు నియమింతును. 13 నుంచి 14 వచనాల వరకు చూడండి. నేను ఆ దేశమును గురించి, అనగా బబులోను గురించి ప్రవచనాలు ఇస్తున్నాడు. నేను ఆ దేశమును గురించి సెలవిచ్చిన మాటలన్నీ, అనగా ఇర్మియా ప్రవక్త ప్రతి దేశం గురించి ప్రవచనాలు చేసినాడు. అలాగనే ఏషియా ప్రవక్త కూడా చేసినాడు. ఆ ప్రవచనాల అనుసారంగా నేను ఏం చేస్తానో అది చేస్తాను. నేను ఆ దేశమును గురించి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనములన్నిటిని గురించి ప్రకటింపగా ఈ గ్రంథములో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదికి రప్పించింది. ఇర్మియా నెక్స్ట్ 45 నుంచి 43 నుంచి చూస్తే ఈ దేశాల గురించి ప్రవచనాలు ఇస్తాడు. ఏదైతే ఇర్మియా రాస్తున్నాడో అవన్నీ నేను మళ్ళా నెరవేరుస్తాను, కానీ ఇప్పటికి మాత్రము మీ మీద వాడిని ఉపయోగించి చేస్తాను. ఏలయనగా
నేను వారి క్రియలను బట్టియు వారి చేతి కార్యములను బట్టియు వారికి ప్రతీకారము చేయునట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకున్నారు. అంటే బబులోను గురించి 13-14 వచనాల్లో లేటర్ ఆన్ బబులోనుతో ఏ విధంగా డీల్ చేయబోతున్నాడో ఆయన చెప్తాడు. ఇక్కడ చిన్న మాట చెప్పాలనిపిస్తూ ఉంది. ఈ మాటలు వినగానే మనం కూడా దేవుళ్ళలాగా ప్రవర్తించాలని చూస్తాం. అర్థమైందండి? నేను కూడా ఒక చెడ్డని చేయడానికి ఒకడు నా మాట వినడం లేదు కనుక ఇంకో చెడ్డోని వాడి మీద ఉపయోగిస్తాను అనుకుంటాం. నువ్వు దేవుడు కాదు. అప్పుడేమవుతుందంటే నువ్వు పెంచిన పాము, పాలు పోసిన పాము నిన్నే కాటేస్తుంది. చాలాసార్లు సంఘాల్లో జరిగేది ఏంటో తెలిసిన, చిన్నగా దేవుడు రోలు ఆపాదించుకుంటారు చాలామంది. అంటే ఒక సంఘాన్ని సరిదిద్దే క్రమంలో కానీ సంఘాన్ని ఏదో చేయాలనేటువంటి అత్యాసక్తితో దేవుడు కొన్ని సిద్ధాంతాలని తన కొరకు ఉపయోగించుకున్న దాన్ని వీళ్ళు కూడా ఉపయోగించాలనుకుంటారు. మానవులు కూడా, ఆ సేవకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా సంఘ పరిచర్యలు. అది కుదరదు. దేవుడే, మనిషే. మనిషి ఎప్పుడైతే ఒక పాపాన్ని సరిదిద్దడానికి ఇంకొకరిని చెడ్డదాన్ని నువ్వు తెస్తావో నీకు దీని వలన హాని కలుగుతుంది, దాని వలన హాని కలుగుతుంది, ఇంకా పెద్ద హాని నీకు కలుగుతుంది. ఇది అర్థం చేసుకోకుండా చాలాసార్లు చాలామంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇది మంచిది కానే కాదు. నువ్వెప్పుడు సత్యం అంటే సత్యం, అసత్యం అంటే అసత్యం, మంచివారంటే మంచివారు, చెడ్డవారంటే చెడ్డవారు. నువ్వు మంచివారితో ఉండు, చెడ్డవారిని నువ్వు ఈ రకంగా ఉపయోగించుకోవాలని, ఆ రకంగా ఉపయోగించుకోవాలని అనుకుంటే ఆ చెడ్డవాడు నీకే మళ్ళీ ఏకమేకై కూర్చుంటాడు. కాబట్టి ఇది దైవికంగా మనం అర్థం చేసుకోవాల్సిన సిద్ధాంతాలు కదా. నీవు బాగలేనప్పుడు డెఫినెట్గా దేవుడు నీకన్నా చెడ్డవాడిని పంపించి నేను సర్దుతాడు. నీ మనసులో బాధ ఏంటి? హబక్కులాగా అంత చెడ్డవాడిని పంపిస్తున్నావే అని దేవుడు అనగలడు. ఏమని? వాడి సంగతి మళ్ళీ చూసుకుంటాను, నీ సంగతి ఫస్ట్ చూడవలసిందని. ఇదే దేవుడు చేసిన పని మనిషి చేయడానికి ప్రయత్నిస్తే హీఈస్ ప్లేయింగ్ గాడ్. వెన్ యూ ట్రై టు ప్లే గాడ్, ఆల్ హెల్ విల్ బ్రేక్ లూస్. ఆఖరికి పతనమయ్యేది నువ్వే. ఎందుకంటే దేవుని స్థానాన్ని నువ్వు ఆక్రమించుకోవడం కానీ, దేవుడు చెప్పిన మంచి సిద్ధాంతాలను నువ్వు ఉపయోగించుకో. ఈ సిద్ధాంతాలు దేవుడు చేస్తే ఓకే, ఎందుకని దేవుడు రక్షించగలడు, శిక్షించగలడు. నువ్వు ఒకడిని రక్షించను లేవు, ఒకటి శిక్షించను లేవు. నీ దగ్గర ఉన్నది లిమిటెడ్ అధికారం. అర్థమవుతుంది కదా? దీన్ని ఏమంటారంటే డోంట్ ప్లే గాడ్. అర్థమైంది అనుకుంటాను అందరికి కూడా. వెన్ యూ ప్లే గాడ్, ఆల్ హెల్ విల్ బ్రేక్ లూస్. ఈ యొక్క ఇది ఎప్పుడు కూడా చేయడానికి ప్రయత్నించకండి. ఎప్పుడు కూడా మనము దేవుని మీద ఆధారపడాలా, దేవునికి నచ్చిన పనులు మనం చేసుకుంటా పోవాలి. కానీ వాడిని చెక్క పెట్టడం, వీడికి చెక్క పెట్టడం అంటే అసలు చెస్ బోర్డే ఉండదు. ఇవంతా కూడా చాలా రాంగ్ థియాలజీ విచ్ హ్యాపెన్స్ ఇన్ చర్చెస్, విచ్ యాజ్ ద చర్చ్ గ్రోస్ బిగ్గర్ అండ్ బిగ్గర్ పీపుల్ డూ, either pastors or the church administration, which is not at all good for their spiritual health. వారి ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, వారి కుటుంబ జీవితాలకి అది మంచిది కాదు. అలాంటి గేమ్స్ ఎప్పుడు కూడా ఆడకూడదు. ఓకే? ఎందుకంటే ఈ మాటలు మాట్లాడిన ప్రతిసారి దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే ఇలా ఒక్కొక్కసారి కొంతమంది చూసి చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇది అంటే ఇలా ఆలోచిస్తారు. ఇది అలా ఆలోచించే హక్కు మనకు లేదు అని గుర్తు చేస్తున్నాను. మనకివ్వబడింది దేవుని యందు మంచి చేయట కొరకే మనము నియమింపబడ్డాం. ద మొమెంట్ మనం ఇటువంటి చేయడం ప్రారంభిస్తామో మనల్నే దేవుడు పక్కకి తప్పించేస్తాడు. అవి ఎప్పుడు కూడా చేయకూడదు. 15 నుంచి 29 వరకు 15 నుంచి 29 వరకు దేశాలన్నిటి మీద, ఇప్పుడు ఇంతవరకు 1 నుంచి 11 వరకు యూదా మీద తీర్పును మాట్లాడుతున్నాడు. 13-14లో యూదా మీదకి తీర్పుగా ఏ బబులోన్ అయితే తెచ్చాడో ఆ బబులోనుతో నేను అలా డీల్ చేస్తాను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 15 నుంచి 29 వరకు అన్ని దేశాల గురించి మాట్లాడుతూ ఏ దేశాన్ని వదలను, యూదా దేశాన్ని, ఇజ్రాయేలు దేశాన్ని నేను వదలనప్పుడు వేటిని వదలనుగాక వదలను. చూడండి, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని, క్రోధపు మద్య పాత్ర అంటే క్రోధము, తీర్పు పాత్రను తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దానిని త్రాగింపుము. అంటే
ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ ఆన్ దీస్ నేషన్స్, అంటే ఈ వీటి మీద తీర్పును పలికించు, అంటే వారి చేతిలో ఉగ్రతా పాత్రను పెట్టు, వారి చేతిలో తీర్పు పాత్రను పెట్టి తాగిచ్చు. అంటే ప్రవక్తగా ఏంటంటే యు గో అండ్ ప్రొనౌన్స్ జడ్జ్మెంట్ అపాన్ దెమ్, అది ఇడియం. ఓకే, వారు దానిని త్రాగి 16వ వచనం, వారు దానిని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదికి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రు అగుదురు. అంతటా యెహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకొని యెహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దానిని తాగించి. అంటే ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ఆ దేశాలకి ప్రవచనాల ద్వారా రాసి బారూక్ అనేటువంటి దాని ద్వారా ప్రవచించమన్నాడు. భవిష్యత్తులో చూస్తాం. ఓకే, త్రాగించి తిని. 18వ వచనం, నేటి వలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజుకులను దాని అధిపతులకును తాగించి తిని. ఫస్ట్ ఎవరికండి? గాడ్స్ జడ్జిమెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ ఓన్ హౌస్ కదా. యాకోబు పత్రికలోన పేతురు పత్రికలోన మాట్లాడతాడు కదా, దేవుని యొక్క తీర్పు తన ఇంటి నుంచే ప్రారంభమైన ఎడల ఇంకా బయట వారి పరిస్థితి ఏంటి? కాబట్టి ఫస్ట్ తీర్పు ఎప్పుడు కూడా ఆయన ఇన్నర్ సర్కిల్ అయినా, తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఎవరినైతే ఆశీర్వదించాలనుకుంటున్నాడో, తన సేవకులు తన పరిచారకులు ఎవరైతే ఉన్నారో వారిని ఫస్ట్ తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత ఆయన బయటికి వెళ్తాడు కదా. కాబట్టి 18వ వచనంలో మొట్టమొదట ఎవరికి త్రాగించమంటున్నాడంటే యూదా రాజ్యానికి, యెరూషలేముకి, అక్కడ ఉన్న అధికారులకు, అక్కడ ఉన్న ప్రజలకు. ఎందుకంటే వారు నా ప్రజలు, ఫస్ట్ వారి మీద తీర్పు తీరుస్తాను, ఆ తర్వాత నేను మిగతా వాళ్ళ మీద తీర్పు. 19 మరియు రాజులు, ఒక్కొక్క రాజుల పేర్లే చెప్తాడు. 26 వరకు వరుసగా రాజుల పేర్లు, అంటే రాజ్యాల పేర్లు. మరియు ఐగుప్తు రాజు అయిన ఫరోయును, అతని దాసులను, అతని ప్రధానులను, అతని జనులందరూ, సమస్తమైన మిశ్రిత జనులను, ఊజు దేశపు రాజులందరూ, ఫిలిస్తీయుల దేశపు రాజులందరూ. ఫిలిస్తీయులు ఎన్ని ఉన్నాయండి? 5 ఫిలిస్తీయులు, 5 పట్టణాలు. అష్కెలోను, గాజా, ఎక్రోనును, అష్షోదును, శేషపు వారును, మిగిలిన వారు. ఎదోమీయులను, ఇంకొక రాజ్యం. మోయాబీయులను, అమ్మోనియులను, రాజ్యాలు ఇవి. తూరు రాజులందరూ, తూరు సీదోను పట్టణాలు రాజులందరూ, సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను, దదానీయులను, తేమానీయులను, బూజీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరూ, అరబీ దేశపు రాజులందరూ, అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ, జిమ్రీ రాజులందరూ, ఏలాము రాజులందరూ, మాదీయుల రాజులందరూ, సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి, ఉత్తర దేశముల రాజులందరూ, భూమి మీదనున్న రాజుల రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు. అంటే తీర్పు అన్ని దేశాల మీద. ఆఖరిగా శేషకు రాజు వారి తర్వాత త్రాగును. అనగా బబులోను రాజుకు ఇంకొక పేరు మాట్లాడుతున్నాడు, శేషకు రాజు. హీబ్రూలో అష్పానానో ఏదో ఉంటుంది. ఓకే, ఆ శేషకు రాజు వారి తర్వాత, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? తన ప్రజలైన యూదా వారితో స్టార్ట్ అయింది. యూదా మీదకి ఎవరిని ఇచ్చాడు? ఉత్తర దేశాలు, బబులోన్ని. ఆఖరిగా వాళ్ళ మీద కూడా నేను తాగిస్తాను. అంటే ఎవరిని వదలను. ఎందుకు కారణం చెప్తున్నాడు చూడండి. నీవు వారితో ఈలాగు చెప్పుము, ఇజ్రాయేల్ 27 నుంచి 29 వరకు ఎక్స్ప్లెనేషన్. నీవు వారితో ఇలాగు చెప్పుము, ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ మీదికి పంపబోవు యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకొని వారి వలెనే ఉండి మరి మీరు మరలా లేవకుండా పడుదురు. అంటే యుద్ధము, ఖడ్గము ఇవన్నీ జరిగేది. వీళ్ళ పతనం ఎట్లా జరుగుతుందంటే ఒకరి మీద ఒకరు కొట్టుకొని యుద్ధాలు, చిన్నగా ఇంటర్నల్ సివిల్ వారు, చిన్నగా పతనమై పోతారు. మేము త్రాగము అని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసి నొల్లని ఎడల నీవు వారితో ఇట్లనుము, మీరు ఆవశ్యముగా దానిని త్రాగబలనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎందుకంట 29వ అధ్యాయము వచనాన్ని అండర్లైన్ చేసుకోండి, రౌండ్ చేసుకోండి. నా పేరు పెట్టబడిన పట్టణమును నేను కీడు చేయ మొదలుపెట్టగా, నా పట్టణానికి నేను కీడు చేయ మొదలుపెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా? మీరు శిక్షింపబడక పోరు,
భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. కాబట్టి మొట్టమొదట యూదాను, యెరూషలేమును 1 నుంచి 11 వరకు యూదా యెరూషలేము గురించి అంత మాట్లాడాడు. మళ్ళా నొక్కి ఒక్కాన్ని ఇస్తున్నాడు. వారి మీద బబులోను రాజును తీసుకొని వస్తానంటున్నాడు. ఈ మధ్యలో ఈ బబులోను రాజు యూదా వారిని మాత్రమే కాకుండా అన్నిటినీ సమూలంగా ఇచ్చేస్తాడు. దేవుడు ఒకరితో ఒకరికి తగులు పెడతాడు, లోపల సివిల్ వార్ క్రియేట్ చేస్తాడు, అన్నీ పతనం అవుతాయి. ఆఖరికి ఏం జరిగింది? బబులోను కూడా పడగొడతాను. అలాగనే 538వ సంవత్సరంలోనూ 36 సంవత్సరంలోనూ ఈ బబులోను రాజు, మనకు దానియేలు గ్రంథంలో రాసి ఉంటుంది, తింటూ తాగుతూ ఉన్నప్పుడు అతని ముందర ఒక అక్షరాలు గోడ మీద కనపడతాయి. ఆ సమయంలో చరిత్ర కనుక చూస్తే వారు ఎక్కడి నుంచి అయితే దుర్భేదమైన దీని నుంచి రాలేరు అనుకున్నారో అక్కడి నుంచి మీదీయులు, పర్షీయులు వచ్చి ఒక్కరితో కూడా పోరాడకుండా రాజ్యాన్నంతటినీ, అంటే రక్తపు బొట్టు చెందకుండా రాజ్యాన్నంతటినీ ఇచ్చేశారు. అంటే ఒక్క రోజులో దేవుడు చేశాడు. అంటే సూపర్ పవర్గా ఉన్న బబులోను రాజు ఒక 70 ఏళ్ళు ఆటలాడింది అటు ఇటు ఒక జీవితకాలము. చిన్నగా వారిని మట్టుబెట్టడానికి మీదియా పర్షియల రాజుల్ని పంపించాడు. కాబట్టి ఆఖరిగా వాళ్ళ మీద, ఎందుకనగా నా వారిని నేను వదలనప్పుడు ఏ దేశమును నేను వదలను, నా దేశం మీదకి ఎవరినైతే పంపించానో వాడిని మరీ ప్రత్యేకంగా వాడి దుష్టత్వాన్ని బట్టి నేను శిక్షిస్తాను. 30 నుంచి 38 వరకు మరలా నేషన్స్ అన్నిటి గురించి మాట్లాడతాడు. చదువుకుంటూ పోదాం, ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే ఆగుదాం. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారిని ప్రకటించి, 30వ వచనం, ఈలాగూ చెప్పవలను. ఎవరండి ఈ పనులన్నీ చేస్తున్నదని చెప్పమంటున్నాడు? ఉన్నత స్థలము నుండి యెహోవా గర్జించుచు, ఇది నా పని, గర్జించుచున్నాడు సింహములాగా, తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచు నున్నాడు, తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. మళ్ళా తన యెరూషలేమును, యూదాను, తన మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ఆయన పక్షపాతి కాడు. ద్రాక్ష గానుగను త్రొక్కు వారు వలె అరుచుచు, అంటే ఇందాక సింహంలాగా గర్జిస్తున్నాడు, ఇప్పుడు ద్రాక్ష ఇది దొల్లేటప్పుడు ఓహో ఓహో అని అంతే వాళ్ళు ఒక పాట పాడతారు. ద్రాక్ష గానుగను త్రొక్కు వారి వలె అరుచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భాటించుచు నున్నాడు. భూమి అంతము వరకు సందడి వినబడును. సింహ గర్జన ఎక్కడి నుంచి వస్తామన్నది? ఉన్నత స్థలములో నుంచి, ఆయన మందిరములో నుంచి. ఎవరి మీద? ఫస్ట్ తన మంద మీదకి, ఆ తర్వాత అందరి మీదకి. ఎలా ఉన్నది అరుపులు? సింహము గర్జనలాగా ఉన్నది. ద్రాక్ష పళ్ళు వాళ్ళ తొక్కేటప్పుడు సమయంలో అందరూ కలిసి ఒక కోరస్ పాడతారు, గట్టిగా అరుస్తారు ఆ ఊపు కొరకు. ఆ ఊపుతో భూమి అంతము వరకు సందడి వినబడును. అంటే ఆ యొక్క ప్రకంపనలు అంతా కూడా ఫీల్ అవుతారు. సూపర్ పవర్స్. ఈరోజు చూడండి, ఎక్కడో చిన్న చోటు తగులాడుకుంటా ఉన్నాను అంటే ఒక ఇద్దరు తగులాడుకుంటానే ఆ ప్రకంపనలు ఫీల్ అవుతాయి. ఇరాన్ మీదకి వెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకని? ఇరాన్ మీద ప్రేమ కాదు. ఇరాన్ మీదకి వెళ్ళి ఆ యొక్క ఇప్పుడు అందరూ కూడా ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ని వెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? ఇజ్రాయెల్ అంటున్నది, నేను వాళ్ళ ఆయిల్ బేసిన్ అంతా కొడగొడతాను. ఆయిల్ బేసిన్ కొల్లగొడితే ఏమవుతుందండి? లోకమంతా కూడా ₹2 పెట్రోల్ పెరగంగానే గవర్నమెంట్లు పడిపోతూ ఉంటాయి. అంటే అంత పెద్దగూలు వస్తూ ఉంటాయి, అంతా కదిలిపోతుంది. బికాస్ అంత మన ఎకనమీ అంతా ఒకదాంతో ఒకటి ముడి పడి ఉన్నది. కాబట్టి భూమి అంతము వరకు సందడి వినబడును. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకండి? యెహోవానే వ్యాజ్యమాడుతూ ఉన్నాడు, లా సూట్ వేసున్నాడు. యెహోవా జనములతో వ్యాజ్యమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా దుష్టులను ఆయన ఖడ్గమునకు అప్పచెప్పుచున్నాడు. 32 నుంచి 38 వరకు చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. అర్థమవుతుంది కదండి ఎలా వార్ ఎలా పెరుగుతుంది? ఒక చోట స్టార్ట్ అవుతుంది, ఒక వాడలో స్టార్ట్ అవుతుంది కమ్యూనల్, ఇది కానీ చిన్నగా పాకుతుంది. అలాగనే ఈరోజు వార్ ఒక చోట స్టార్ట్ అవుతుంది, అక్కడితో పరిమితం కాదు కదా, వాడిని సపోర్ట్ చేయడానికి ఒకరు. అట్లా జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది. భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచు నున్నది. ఆ దినమున ఒకానొక నాడు, అంటే ఇదంతా కూడా ట్రైలర్, ఇదంతా కూడా ప్రివ్యూ. అంటే యేసు ప్రభు వారు కొండ మీద, ఆఖరి కొండ మీద దీని మీద మాట్లాడేటప్పుడు ఆఖరి ప్రసంగంలో ఆయన ఏమంటాడు? భూకంపములు రావాల్సినదే, యుద్ధములు జరగవలసినదే, కానీ ఆఖరి దినం ఇంకా రాలేదు. అంటే ఇంకా ఇవన్నీ వార్నింగ్స్. అలాగనే ఏవేవైతే ఆనాడు చెప్పబడుతున్నాయో అవి నడుస్తూనే ఉంటాయి. కానీ ఒకానొక దినమున అన్నీ కూడా
మనం ఏమంటాం, న్యూక్లియర్ వార్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇవన్నీ పర్వాలేదు, ఇవన్నీ కూడా కల్మినేట్ ఎక్కడికి అవుతాయని భయపడుతున్నారు, న్యూక్లియర్ వార్కి కదా. అలాగనే ఒకానొక దినం, ఆయన యొక్క అంతిమ దినం గురించి మాట్లాడుతున్నాడు. సైన్యములు ఆ దినమున 33, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము. ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు. అంటే గొప్ప మరణం ఉంటుంది. వారు అప్పుడు ఎలా చనిపోతారండి, పూడ్చేదానికి కూడా సమయం ఉండదు, లాగేస్తారు, ఈడ్చే గొయ్యదవి కాల్చిపారేస్తారు, అట్లుంటుంది. కూలుదురు, ఎవరునూ వారిని గురించి అంగలార్చరు. మామూలుగా అయితే ఒక డెత్ జరిగిందంటే అందరూ అసలు ఆలోచించే పరిస్థితే ఉండదు. అన్ని మరణాలు జరిగినప్పుడు ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. అంగలార్చరు, వారిని సమకూర్చరు. అంటే ఈరోజు మనం ఒకరు చనిపోగానే ఓ అని మనం బరియళ్ళు ఏవేవో చేస్తాం. ఎక్కువ మంది చనిపోయినప్పుడు ఏం చేస్తామండి, అది కామన్ అయిపోతుంది కదా. వారిని సమకూర్చరు, పాతి పెట్టరు, పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండరు. అంటే డిసానరబుల్ డెత్. మంద కాపరులారా, ఈ రాజులతో వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు, ఎస్పెషల్గా లీడర్స్తో మాట్లాడుతున్నాడు. మంద కాపరులారా గోలలెత్తుడి. ఇంతవరకు అందరు జనాల మీద అంటున్నాడు, ప్లస్ ఇప్పుడు జూమ్ ఇన్ చేసి వాళ్ళని అంటున్నాడు. మంద కాపరులారా గోలలెత్తుడి, మొర్రపెట్టుడి. మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి, అంటే పశ్చాత్తాపపడుడి. మీరు మరణము నొందుటకై దినములు పూర్తి ఆయను. నేను మిమ్మల్ని చెదరగొట్టెదను, రమ్యమైన పాత్ర వలె మీరు పడదురు. కాస్ట్లీ పింగాణి దాన్ని ఎంతైతే జాగ్రత్తగా చూసుకుంటామో, వీళ్ళందరూ కూడా లీడర్స్ తమను తాము స్పెషల్ పీపుల్ అనుకుంటున్నారు. కానీ ఆ వారు గీరు వచ్చినప్పుడు ఎట్ట పరిగిస్తారు, మామూలు మనుషుల్లాగా కింద బంకర్లోకి పరిగిస్తుంటారు కదా. వాళ్ళ మట్టి పాత్రను, ఆ యొక్క నాణ్యమైన పాత్రను, పింగాణి పాత్రను పడగొట్టినట్టు పడగొడతాను. పాత్ర వలె మీరు పడుదురు. 35, మంద కాపరులకు ఆశ్రయ స్థలము లేకపోవును. లీడర్స్ అయిన వారికే ఆశ్రయము ఉండదు. మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకపోవును. అంటే ఏమి ఎలైట్ అనేదే లేదనమాట, అందరికీ ప్రాకుతుంది. వాటికి రక్షణ దొరకకపోవును. ఆలకించుడి, మంద కాపరుల మొర్ర వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది. యెహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు. దేని నుంచి అయితే వీళ్ళు కాపర్లు అయ్యారో, దేని నుంచి అయితే వీళ్ళు ప్రధానులు అయ్యారో, వాళ్ళ ముందరంతా కూడా అవే గాలిపోతే ఇంక వీళ్ళకి ఎక్కడ ప్రాధాన్యత ఉన్నది, చేసి ఉన్నాడు. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడు ఆయను. ఒకనాడు ఎక్కడైతే సమాధానముగా ఉండి గొర్రెలు చక్కగా వెళ్ళి తిని సేద తీర్చుకునేవో, అక్కడంతా కూడా ఇదైపోతే ఏమవుతుందండి, గొర్రెల మీద ఆధారపడిన గొర్రెల కాపరి ఇదైపోతాడు. అలాగన ఈ మంద కాపరులు అంటే ఎవరి ప్రజలైతే ఉన్నారో, ప్రజలు దేన్నైతే బట్టి ఉల్లసిస్తూ ఉన్నారో, వాళ్ళ ఇండస్ట్రీని బట్టి కానీ, వారి యొక్క వర్క్ ఫోర్స్ని బట్టి కానీ, వారి యొక్క బిజినెస్లు అన్నీ పడిపోతే ఇంక వీళ్ళకి ఏముంటుంది, ఎంత కరెన్సీ అయినా దాచిపెట్టుకో. ఒక్కసారి మనీ ఇన్ఫ్లేషన్ డివాల్యుయేషన్ అయిందనుకో, నీ చేతిలో 2000 రూపాయల నోటు ఉత్త కాగితమే. అలాగే నేను బంగారు దాచిపెట్టుకుంటావు, బంగారుని కొరుక్కొని తింటావా, వజ్రాలు దాచిపెట్టుకుంటావు. అన్నిటికన్నా జాగ్రత్తగా యూదులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి పర్సిక్యూషన్ ఉంటుందని వాళ్ళ డబ్బులంతా చిన్న చిన్న వజ్రాలుగా మార్చేవాళ్ళు. ఆ వజ్రాలను ఎక్కడెక్కడో కుట్టుకునేవాళ్ళు, బంగారు పన్నులు చేసుకొని లోపల పెట్టుకునేవారు. కానీ ఆఖరికి మనిషి బ్రతకాలంటే అది నాశనం అయిపోయిన తర్వాత ఏం చేస్తావు, న్యూక్లియర్ వార్ వీటికి ఎందుకు భయపడతారు, మళ్ళీ కొన్ని శతాబ్దాలు అక్కడ ఇంకేం పెరగదు అక్కడ. కాబట్టి అంతా ఏం మాట్లాడుతున్నా అంటే, మీరు దేన్ని బట్టి అయితే అతిశయపడతా ఉన్నారో, దేని నుంచి అయితే పొందుకుంటా ఉన్నారో, దాని నుంచి మీరు లీడర్స్ అయ్యారో. సో కాళ్ళు ఇప్పుడు స్టాకులు అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అని కూర్చొని చేస్తూ ఉంటారు. ఏంటి వాళ్ళు చేసేది, కంప్యూటర్ మీద కూర్చొని, అది ఏం పని అది కదా. అంటే మనిషి తనకు తాను సంపాదించుకోవడానికి చాలా నియమించుకున్నాడు, వాటిని బట్టి డబ్బున్న వారు అవుతూ ఉంటారు. ఆఖరికి ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది, స్టాకు, డబ్బులు, బంగారు, వజ్రాలు వేటికి విలువ ఉండదు కదా. ఆఖరికి మనిషి బ్రతకవలసినది తలదాచుకోవడానికి ఇది ఉండాలా, భూమికి తిండి ఉండాలా, నీళ్లు ఉండాలా, అన్నిటిని కొట్టి పారేస్తానంటున్నాడు. యెహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు. నెమ్మది గల మేత స్థలములు యెహోవా కోపాగ్ని చేత పాడాయను. క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడు కాగా, సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచిను. సింహం గర్జనతో స్టార్ట్ చేశాడు, మళ్ళీ సింహ దీనితో ముగిస్తున్నాడు. అంటే ఐ యామ్ అగెన్స్ట్ యూ,
అర్థం ఏంటంటే ద గాడ్ హూ హ్యాస్ టు బి ఫార్ యూ హ్యాస్ టర్న్డ్ అగెన్స్ట్ యూ. వెన్ హీ టర్న్స్ అగెన్స్ట్ యూ దెర్ ఈజ్ నో పీస్, దెర్ ఈజ్ నో ప్రాస్పరిటీ, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విధముగా కావడానికి గల కారణం ఏంటంటే ఆయన పెందలకడని లేచి ఎంత మాట్లాడినా వెనకపోవుట. ఆయన 23 ఏళ్ళుగా ఇర్మియా మాట్లాడుతున్నాడు, ఆయన ముందర ప్రవక్తలు మాట్లాడుతున్నారు. 400 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏ స్థితికి వచ్చింది. అలాగనే ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని చూడండి, భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వాన్ని కాబోయేది చూడండి, భవిష్యత్తులో చైనా, ఏదైనా దానికైనా దేనికైనా పట్టబోయే గతి ఇదే. దేవుని మాటను కాదని, దేవునికి అగ్రస్థానం ఇవ్వకుండా, ప్రథమ స్థానం ఇవ్వకుండా, ఎప్పుడైతే నువ్వు దేవుడు కాని దాన్ని మానవుడు సృష్టించిన డబ్బును కానీ దేన్నైతే నువ్వు అతిశయం చూపుతూ దేవునికి దూరం అవుతావో, ఆఖరికి దేవుడు నువ్వు దేని మీద నిలబడ్డావో వాటిని అన్నిటినీ తీసేస్తాడు. కాబట్టి అది జరగక ముందరనే నువ్వు దేవుని మాట పెందలకడనే లేచి వినడం ప్రారంభిస్తే, ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తే, నీ బిడ్డల్ని ఆ మార్గంలో నడిపించుకోవడం ప్రారంభిస్తే, నీవు ఎవరి కింద నువ్వు తొత్తులుగా ఉండవలసిన అవసరం లేదు. నిన్ను తలగా ఉంచుతాను, తోకగా ఉంచను. ఈ వాగ్దాన దేశంలో నిన్ను ఉంచుతాను. నీవు నాటని భూములలో, నీవు కట్టని ఇళ్లలో, నీవు నాటని ద్రాక్ష తోటలో ఇది పూజిస్తానంటావు. కానీ నువ్వు పాపం చేసినప్పుడు ఏమంటాడు, నీవు నాటిన వాటిని సైతం నీవు అనుభవించకుండా నేను అక్కడి నుంచి తరిమి వేస్తానంటాడు. కాబట్టి అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు గాడ్, దేవుడు, దేవుని వాక్యము. దాన్ని మనం విని పెడచెవిన పెట్టకుండా దాన్ని మన జీవితాల్లో ఆచరించడం ప్రారంభిస్తే, ప్రార్థన ద్వారా అనుదినం మనల్ని మనం సరిదిద్దుకుంటే, ఆయన వైపును చూస్తూ మనము ఈ విధంగా తగ్గించుకొని మన పిల్లలను ఆ మార్గంలో నడిపించుకుంటే ఆశీర్వదింపబడతాం. లేకపోతే ఎంత పెద్ద కోటలైనా కూడా శిథిలానికి వస్తాయి. నువ్వు చిన్న దీనిలో అయినా ఉండు, దేవుడు నీతో ఉంటే సమాధానంగా ఉంటావు. దేవుడు నీ ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు నువ్వు బహుశా పెద్ద విల్లాలో ఉంటావు, కానీ నీ కుటుంబంలో శాంతి సమాధానము ఉండదు. కాబట్టి నీవు దేవునిని కలిగి ఉండు, దేవుని మాటను, వాక్యమునకు ప్రాధాన్యతనివ్వు, పెందలకడనే లేచి వాక్యమును విను, ప్రార్థించు, నీ పిల్లలు నా మార్గంలో పెట్టుకో, చెడుకు దూరముగా ఉండు, తగ్గింపు గుణం అంటే ఏంటో నేర్చుకో, ఉన్నదానిలో తృప్తిపడు, కావలసిన దాన్ని ప్రార్థనలో దేవుని ముందర పెట్టు. దేవుడు సమస్తము ఇచ్చి సంతోషముతో సమాధానముతో నిన్ను ముందుకు నడుపుతాడు. లేని ఎడల అంగలార్పే, లేని ఎడల పతనమే, లేని ఎడల వేదనే, లేని ఎడల రోదనే, రేడి ఎడల అసమాధానమే. కాబట్టి దేవుడి మాటలను మన వినికిళ్ళు వినిపిస్తూ ఉండగా ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకుని ఆయన మాటలను, వాక్యము, జీవము గల వాక్యము ద్వారా దేన్నైతే వచ్చిందో దాన్ని అనుదినము చదువుకుందాం, ప్రార్థిద్దాం, ఆయనకు తలయొగ్గి విధేయత చూపుతూ ఉందాం. మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా వేటి మీద ఏవి విలువైనవో నేర్పిద్దాం, ఏ విలువకి లేనివో నేర్పిద్దాం. ఆ విలువైన వాటి మీద వారు కేంద్రీకరించేటట్టుగా మన ఇంట్లో వాక్య ధ్యానము, వ్యక్తిగత వాక్య ధ్యానము, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబముగా చిన్నప్పటి నుంచి వారిని పిల్లల్ని కూర్చోబెట్టి ప్రార్థన చేస్తూ తగ్గింపు గుణము కలిగి మనం దేవుని మీద ఆధారపడితే నీవు, నీ కుటుంబము, నీ పిల్ల తరములు ఆశీర్వదింపబడతాయి. అట్టి ఆశీర్వాదాలు కూడి వచ్చిన వారి మీదను, ఈ సందేశాన్ని వింటున్న వారి మీదను సదాకాలము నుండునుగాక. పరిశుద్ధమైన దేవానైనా, మా వినికిడిలోనైనా నీవు నీ ఆత్మ ద్వారా వినిపించిన వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకొని నీ దీవెనలు పొందుకోగలిగినట్లుగా ఈ వాక్య ధ్యానమును ఆశీర్వదించమని, కూడి వచ్చిన వారిని, వారి కుటుంబాలని దీవించమని, వింటున్న వారిని దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక ఆ కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము బైబిల్ స్టడీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీదను, వారి కుటుంబాల మీదను, మరి సందేశాన్ని వింటున్న వారి మీదను, భవిష్యత్తులో వినబోతున్న వారి మీదను నీ దీవెన సదాకాలము నుండునుగాక, ఆమేన్.